పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థి నిరంతరం 9 సంవత్సరాల నుంచి పార్టీనే తన కుటుంబంగా భావించి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ కేటాయించాలని తెల్లాపూర్ మున్సిపల్ శాఖ ఎల్ రవీందర్ అధిష్టానాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పోయినసారి కూడా కంటెస్టెంట్ క్యాండిడేట్ కేవలం 10 రోజులలో 80,000 పైచీలకు ఓట్లు తెచ్చుకున్న నిజమైన కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ పోయింది, అయిపోయింది, ఇక లేదు కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి ఇన్నేళ్ళు కాపాడి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన వ్యక్తికి ఇవ్వకుండా ఆయనకు అన్యాయం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ఈ టికెట్ గురించి మళ్ళీ పునరాలోచించాలని కోరుకుంటున్నాము. ఈ టికెట్ పటాన్చెరు టికెట్ను కాటా శ్రీనివాస్ కార్యకర్త కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ఇవ్వకపోతే ఈ పార్టీ జెండాను ఎవరు మోయరు. రేపు పొద్దున అందరూ కమర్షియల్కి వస్తారు, రాగానే టికెట్ గురించే వచ్చేటోళ్ళే ఉంటారు తప్ప జెండా మోసేటోళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి పార్టీ టికెట్ను కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వాలని మేమందరము పటాన్చెరుకు సంబంధించిన కార్యకర్తలము నాయకులము అందరము కోరుకుంటున్నాము. మేము ఇక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలరు మరియు మిగతా మండలాల నుండి